కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం గజ్జనపూడి గ్రామానికి చెందినటువంటి 300 మంది వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి స్థానిక టీడీపీ నాయకులు పల్లా గోపి, దాకారపు కృష్ణగార్ల ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. వీరందరికీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ సత్యప్రభా రాజా టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సత్యప్రభా రాజా మాట్లాడుతూ పార్టీ పైన, తనపైన, స్థానిక నాయకత్వం పైన నమ్మకంతో పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ఇక పార్టీ కోసం, గెలుపు కోసం అందరూ కష్టపడి పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి వచ్చవాయి సూర్యనారాయణ, రాజు, అమలాపురం నియోజకవర్గం పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణరాజు, పత్తిపాడు మండల పార్టీ అధ్యక్షులు ఆమరాది వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన వేదిక మీద ఉన్న ప్రతిపాడుకు నియోజకవర్గం నుంచి వచ్చిన పెద్దలకు, అమ్మలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వేదిక ముందు ఉన్న గజ్జనపూడి ప్రతిపాడు నియోజకవర్గం నుంచి వచ్చిన కార్యకర్తలకు, నాయకులకు, మరీ ముఖ్యంగా రాజన్న అభిమానులకు, అక్క చెల్లెలకు, అమ్మలకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు సోదరులు గోపి గారు, కృష్ణ గారు ఆధ్వర్యంలో మన పార్టీ మీద నమ్మకంతో మన పార్టీలోకి చేరడానికి సిద్ధమైన వారికి స్వాగతం తెలుపుతూ ప్రతి ఒక్కరికి, వారందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. ఈరోజు ఇంతటి ఘన స్వాగతం చెప్పి ఈ సభను ఇంత ఘనంగా నిర్వహించిన మన గోపి గారికి, కృష్ణ గారికి కూడా మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుతూ, వారు చెప్పినట్టు నిజంగా మీరందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసినందుకు, వారు ఈ సభలో సభాముఖంగా వారు చెప్పిన మాటలు నిజంగా నాకు ఇన్ని రోజుల కన్నా ఈ రోజు ఎక్కువ సంతోషాన్ని ఇచ్చింది. వారి సందేశం ప్రతి ఒక్కరికి, ప్రతి గ్రామానికి, నియోజకవర్గానికి ఒక ఆదర్శంగా ఖచ్చితంగా రాబోయే కాలంలో నిలుస్తుందని నేను కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ఇదే విధంగా కలిసికట్టుగా రేపు రాబోయే కాలంలో మీరందరూ ఇదే విధంగా కలిసికట్టుగా పనిచేసి కష్టపడి మనం 2 నెలల్లో ఎలక్షన్ అన్నది ఎదుర్కోబోతున్నాం. అందరూ కలిసి, నాతో సహా అందరూ కష్టపడి కలిసి పనిచేస్తేనే పార్టీని, నన్ను గెలిపించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఈ 2 నెలలు కలిసి కష్టపడి పనిచేసి నన్ను గెలిపిస్తే తర్వాత మీ అందరి బాధ్యత నేను తీసుకుంటానని మాత్రం ప్రతి సభాముఖంగా ఖచ్చితంగా టీడీపీ, జనసేన ప్రభుత్వం ఏర్పాటు అన్నది ఖాయం. మీ అందరి భవిష్యత్తు, మనందరి భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. మీ గ్రామ అభివృద్ధి అన్నది మీ అందరి చేతుల్లోనే ఉంది. ఈ విషయం మరొక్కసారి ఇదే విధంగా కలకాలం మీరందరూ కలిసికట్టుగా పనిచేసుకుని మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుని, నియోజకవర్గంలోనే మా గ్రామం అన్నది ఒక చక్కని ఆదర్శంగా నిలిచింది అని నిలుపుకుంటారని ఆశిస్తూ, ఈరోజు మన పార్టీలోకి మా పార్టీ మీద నమ్మకంతో ఈరోజు మన పార్టీలోకి చేరుతున్న వారికి స్వాగతం పలుకుతూ, వారందరూ ఏ అభిమానంతో, ఏ నమ్మకంతో అయితే ఈరోజు పార్టీలోకి చేరుతున్నారో వారందరికీ ఆ గుర్తింపు, నమ్మకాన్ని వారికి ఇస్తానని భరోసా ఇస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా మరొక్కసారి ఇంతటి ఘన స్వాగతం పలికిన గజ్జనపూడి గ్రామ నాయకులకు, అక్కచెల్లెలకు, అమ్మలకు మరొక్కసారి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన. జాయినింగ్ నిమిత్తం మన గ్రామానికి చేసినటువంటి ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన సత్యప్రభ రాజా గారికి, మిగతా నాయకులకు అందరికీ, అలాగే స్టేజ్ మీద ఉన్న నా సోదరమణులకు, తల్లి సమానులు అందరికీ కూడా నా పాదాభివందనములు. ఈరోజు వీళ్ళందరి నుంచి వస్తే చాలా సంతోషంగా ఉంది. అంటే మీ స్టేజ్ మీద మాట్లాడడం చాలా తక్కువ. విషయం ఏంటంటే, ఇప్పటి వరకు మన గజనపూడి గ్రామం ఉన్నప్పటికీ 2 గ్రూపుల కింద ఉండేది. ఇక్కడి నుంచి గ్రూపులు అన్నది లేకుండా
కలిసిమెలిసి చేయాలని మేము నిర్ణయించుకున్నాం. అలాగే మీరందరూ కూడా మేము ఎలాగైతే కలిసామో మీరు కూడా ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు వచ్చినా ఏదో వస్తుంటాయి. మన మనుషులు ఉన్న తర్వాత అందరూ ఒకలా ఉండడం, ఏదో చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. ఇబ్బందులు సరిపెట్టుకొని, అంటే మన గురించి అని కాకుండా మనం ఎప్పుడు కూడా సత్యప్రభరాజు గారిని దృష్టిలో పెట్టుకొని మనకి మన గ్రామానికి భవిష్యత్తు ఉండాలంటే ఆవిడ ఎమ్మెల్యే తీరాలి. ఆవిడ ఎమ్మెల్యే ఇవ్వకపోతే మన భవిష్యత్తు ఏంటన్నది మనం మీరు ఆలోచించుకోండి. అందుగురించి అవ్వకపోవడం అన్నది ఇప్పుడు అది జరిగిన పని. అందుగురించి అందరూ కూడా కృషి చేసి తెలుగుదేశం పార్టీకి మనల్ని మనకు కావాల్సిన అందరూ కూడా టీడీపీకి ఓటేయమని కోరి ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే సర్దుకొని పోతారని, ఇప్పుడు ఎలాగైతే మనందరూ కలిసిమెలిసి ఉన్నామో అందరూ ఎప్పుడు కూడా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు స్టేజ్ మీద పెద్దలకి నమస్కారం చేసుకుంటూ చరగన ముద్ర వేసుకుని దివంగతులైన స్వర్గీయ రాజా గారి సతీమణి సత్యప్రభ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీని జెండాను రెపరెపడాడించడం కోసం ఊవెత్తిన ఎగిసిన కిట్టంలో ఇవాళ ఈ జనాన్ని చూస్తూ ఉంటే మరి 2024 రిజల్ట్ ఇప్పుడు కనపడతా ఉంది. ఎందుకంటే గజ్జెనపూడిలో మరి చక్కటి స్వాగతం పలికి ఇంత ఘనస్వాగతం చూసినటువంటి మీ అందరూ కూడా మొట్టమొదటిగా హృదయపూర్వక నమస్కారాలు. మరి పెద్దలు కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది. అయితే మరి రాజా గారు మనకు అనేక కార్యక్రమాలు, ఎందుకంటే మరి ఇందాక పెద్దలు చెప్పినట్లుగా ఆయన ఒక కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులుగా చేశారు. ప్రజలతో సంబంధం లేనటువంటి శాఖది. కానీ నా ప్రజలకి, నా గ్రామీణ ప్రాంతానికి నేను ఏదే చేయాలని నిరంతర తపంతో ప్రతి విషయంలో, ఎందుకంటే ఒక చదువు అవ్వచ్చు, ఒక ఆరోగ్యం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, మరి లైసెన్సులు కానీ, ఉద్యోగ మేళా కానీ, ఎందుకంటే ఇది పూర్తిగా గ్రామీణ ప్రాంతం. ఇక్కడ వనరులు ఉన్నప్పుడు కూడా ఉపయోగించుకునే పరిస్థితి. దాన్ని ఆయన మేధాశక్తితో సద్వినియోగపరిచి నిరంతరం మన గుండె పదిలంగా ఉండాలని తన గుండెని పాడు చేసుకున్న వ్యక్తి ప్రజల కోసం మన రాజా గారు. మరి ఇందాక వెంకట్రావు గారు ఒక విషయం చెప్పడం జరిగింది, మహిళని కించపరుస్తున్నారని. దాంతో అయితే నేను ఏకీభవించలేదు. ఎందుకంటే ఇక్కడ రాజా గారు దివంగతులైన తర్వాత సత్యప్రభ గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత తాడేపల్లి పులి అని అనుకునే వ్యక్తి పిల్లిగా మారి క్యాండిడేట్ని మార్చుకున్నాడు. అది సత్యప్రభ గారి యొక్క సత్తా. బహుశా వారు MBA చదివారు. MBA అంటే ఒక కార్పొరేట్ కంపెనీని ఒంటి చేత్తో నడిపించగలిగే సత్తా ఉంటే చదువు. కాబట్టి నియోజకవర్గంలో ఇక్కడ అభివృద్ధి కానీ, ఆలోచన సరళి కానీ అంతకన్నా మించిన స్థాయిలో ఆలోచించి నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుపుతుండడంలో ఎటువంటి సందేహం లేదు. ఇవాళ మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అనేక కార్యక్రమాలు, అనేక విషయాలు. మరి ఇప్పుడే సీని గారు చెప్తున్నారు 150 మంది జాయినింగ్ అని. నేను ఇప్పుడు దాకా చూసిన జాయినింగ్ అన్నింటిలో కూడా మరి ఈ జాయినింగ్ చాలా పెద్దది, చాలా గొప్పది. కాబట్టి ఎందుకంటే మరి ఈ ప్రాంతంలో మరి మీరు మాకు ఊపించారు. ఈ సభకు నమస్కారం. మన ముఖ్య అతిథికి ఇచ్చేసినటువంటి సత్యప్రభ రాజా గారికి నా నమస్కారాలు. అలాగే స్టేజ్ని అలంకరించిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మన గజ్జెనపూడి శరవరం గ్రామ ప్రజలందరికీ, మీ అందరికీ మేము చెప్పగానే వచ్చినందుకు మీ అందరికీ మరి ముఖ్యంగా అందరికీ కలిసి పాదాభివందనం చేస్తున్నాను. అలాగే మన గోపాలి చెప్పినట్టుగా ఈ రోజు నుంచి మాకు ఎటువంటి భేదాలు కానీ ఎప్పుడు లేవు. కానీ మనలో కొంతమంది చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఎటువంటి మనసులో పెట్టుకోకుండా అందరం కలిసి ఉంటేనే మన మేడం గారు అసెంబ్లీకి వెళ్తారు. మనం దెబ్బలాడుకుంటే అసెంబ్లీకి వెళ్ళరు. కానీ నెగ్గడం ఖాయం. కానీ కొంచెం మెజార్టీ వస్తుంది, భారీ మెజార్టీ రావాలా. అందుకోసం మనం అందరం కలిసి ఏకదాటిపై ఉంటే మేడం గారిని విజయదుందుపై మోగెంతామని మరొకసారి మన గ్రామ ప్రజలకి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. మరి జాయిన్ అవుతున్న సందర్భాన ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు, ప్రతిపాడు మండల పార్టీ అధ్యక్షులు అమరావతి వెంకటరావు గారికి, మరి కార్యక్రమానికి ముఖ్య అతిథి ప్రతిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సోదరిమణి వరుపుల సత్యప్రభ రాజా గారికి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ సూర్యనారాయణ రాజు గారు, వి సూర్యనారాయణ గారు, రాజేష్ గారికి, మురళీరాజు గారికి, శివ గారికి, కన్నబాబు గారికి, అలాగే పర్వత సురేష్ గారికి, జలగౌన ప్రభాకర్ రావు గారికి, వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పెద్దలు, మండల పెద్దలందరికీ నమస్కారం. మరీ ముఖ్యంగా ఈ గ్రామస్తులందరికీ మరి స్వాగతం తెలుగుదేశం పార్టీలోకి పలుకుతూ 7 గంటలైనా మరి మహిళా తల్లులు మరి తెలుగుదేశం పార్టీ మీద ఉన్న శ్రద్ధ కానీ, అలాగే వరుపుల సత్యప్రభ రాజా గారి మీద ఉన్న అభిమానంతో ఇవాళ
ఈ రాత్రి సమయంలో ఈ రకంగా మరి జాయిన్ అయిన సందర్భం తెలుగుదేశం పార్టీ మీద సత్యప్రభ రాజా గారి మీద ఉన్న అభిమానాన్ని తెలియజేసేందుకు మరి గజనపూడి గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదే రకంగా మరి రాజా గారి గురించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన చేసిన పదవి మరి ప్రజలకు సంబంధించి కాకపోయినా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి ఇంట్లో ప్రతి విద్యార్థి చదువులో మరి అలాగే మరి వృద్ధుల యొక్క కళ్ళజోళ్ళకు సంబంధించిన కానీ మరి గుండె సంబంధించిన జబ్బులు కానీ ఎన్నెన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ మరి ఆ రోజు కూడా ఆయనతో ప్రయాణం చేశాం. మరి అన్ని చేసిన సేవలు ఇవాళ మరి తెలుగుదేశం పార్టీలో మరి ఆ కుటుంబమైన మరి కేడర్ అంతా కూడా వారి యొక్క అభిమానాన్ని వారి భార్య మరి సత్యప్రభ రాజా గారికి చూపిస్తూ నియోజకవర్గంలో మరి మహిళైన ఎంతో కష్టపడి మరి 12 గంటలు 14 గంటలు కష్టపడి మరి ప్రజల కోసం రాజా గారి ఆశయాలన్నీ కూడా నిర్వర్తిస్తాను, రాజా గారు చేయలేని పనులన్నీ కూడా నేను చేస్తాను, రాజా గారి అభిమానాన్ని ఏ రకంగా అయితే చూపించారో నా మీద కూడా చూపించండి, భవిష్యత్తులో ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా కూడా ఆదుకుంటాను, అంతమంది ప్రజలకి కూడా రాజా గారి సేవల కంటే కూడా మెన్నగా చేస్తానని చెప్పి వారు ప్రతి గ్రామాన తిరుగుతూ మరి ప్రజలందరికీ కూడా మరి ఎన్నో రకాలుగా మరి హామీలు ఇస్తూ ఎన్నో రకాలుగా మరి వాళ్ళకి ధైర్యం నింపుతూ అన్ని రకాలుగా కూడా మరి కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో మరి వరుపుల సత్యప్రభ రాజా గారి మరి నాయకత్వాన్ని బలపరచడానికి మరి ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు. అదే రకంగా ఎన్నికలు ఇప్పుడు వస్తాయి, మరి తెలుగుదేశం పార్టీ మీద మరి ఓటు ఇద్దాం, దాని ద్వారా సత్యప్రభ రాజా గారిని అసెంబ్లీకి పంపించాలనే ఆశయం ఆలోచనతో ప్రజలందరూ ఉన్న సందర్భం మేమందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి అదే రకంగా ఈ గ్రామంలో ఇంత భారీ స్థాయిలో మరి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయిన కూడా సందర్భం కూడా ఈ నియోజకవర్గానికి ఒక మెసేజ్గా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మీరందరూ కూడా కష్టపడి మరి పనిచేస్తూ మరి సత్యప్రభ రాజా గారి ఎన్నికయ్యే వరకు కూడా నిద్రపోకుండా మీ తాలూకా చుట్టాలు కానీ బంధువులు కానీ ఈ నియోజకవర్గంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి తెలుగుదేశం పార్టీ గురించి సత్యప్రభ రాజా గురించి మరి తెలియజేస్తూ వారి గురించి తెలియజేస్తూ మరి వారి యొక్క ఎన్నిక పూర్తయ్యే వరకు అసెంబ్లీ పూర్తయ్యే వరకు వెళ్ళే వరకు కూడా మీరు మరి విశ్రమించకుండా కష్టపడి పనిచేయాలని చెప్పి తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను.